హాయ్ ఎవరీవన్, నేను మీషోలో నుంచి కొన్ని పూజ ఐటమ్స్ అయితే తీసుకుంటానని చెప్పాను కదండి. సో నాకైతే వచ్చినాయి అనమాట. సో నేను ఏమేమి తీసుకున్నాను, ఏమేమి బాగున్నది, ఏమేమి బాగాలేదు అన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక చాలానే వచ్చినాయండి. సో మీకు అన్ని ఒక్కొక్కటి షేర్ చేసుకుంటాను. సో ఒక్కొక్కటి షేర్ చేసుకుంటాను. ఏది బాగున్నది, ఏది బాగాలేదు అన్నది కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను పీటలు అయితే తీసుకున్నానండి. ఇవి సెట్ వచ్చేసి 3 అయితే వచ్చినాయి అనమాట. అయితే నేను ప్రతిదీ 150 బిలో తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి సెట్ కి 3 అయితే వచ్చినాయండి. ఇవి కొంచెం సైజ్ కూడా బాగున్నాయి అనమాట. కొంచెం పెద్ద సైజ్ వచ్చినాయి. అంటే ఏమన్నా దేవుడు ఫొటోస్ కానీ గ్రహాలు కానీ పెట్టుకోవడానికి ఉంటది కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇట్లా క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి. సో ఇవైతే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. మనకి ఇందులో సైజులు కూడా ఉంటాయి అనమాట. చిన్న సైజు ఇంకా పెద్ద సైజులు కూడా ఉంటాయి. మీకు సైజుని బట్టి ఆర్డర్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఈ పీటలు అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి. ప్రతిదీ కూడా నేను క్వాలిటీ కూడా మెన్షన్ చేస్తాను. సో ఇదైతే బాగున్నది. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొన్ని దేవుడి విగ్రహాలు అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే వినాయకుని అయితే చూపిస్తానండి. నేను చిన్నగా ఉన్నాయి ఇష్టపడతాను, అంటే చిన్నగా ఉన్నాయి తీసుకుందాం అనుకున్నాను. సో అందుకే వినాయకుని చూస్తే చిన్నది వచ్చింది అనమాట. ఇది 120 రూపీస్ ఎంతో పడింది. నీకు ప్రతిదీ కూడా డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ అయితే షేర్ చేస్తానండి. సో ఫస్ట్ చిన్న వినాయకుడు అనమాట. సో చిన్న వినాయకుని అయితే తీసుకున్నాను. ఇది కూడా బాగున్నదండి. కలర్ ఏంటి ఇలా ఉన్నదని అనుకోవచ్చు, కాకపోతే ఇది ఇలాగ వచ్చింది అనమాట. మనకు ఫోటోలో కూడా ఇలాగే కనిపించింది. సో ఇదనమాట వినాయకుడి విగ్రహం అయితే బాగున్నదండి. క్వాలిటీ కూడా ఇది కార్లు ఉంటాయి కదండి, కార్ మీద పెట్టుకోవడానికి కూడా బాగుంటది అనమాట. సో ఇది ఒకటి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకోటి అమ్మవారిని అయితే తీసుకున్నానండి. ఈ అమ్మవారు పెద్దగానే వచ్చింది అనమాట. సో అమ్మవారు అయితే ఇలా ఉంటారండి. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎవరైనా పెద్ద చూస్తున్నారనుకుంటే మాత్రం ఇది తీసుకోండి, చాలా బాగున్నది. నాకు ఇది మనం కావాలితే ఓపెన్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి బోల్ట్లు అయితే ఇచ్చారనమాట. ఇది ఓపెన్ చేసుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే వెనకాల ఈ చక్రం కింద కూడా ఉన్నది కదండి, దీనికి కూడా వెనకాల ఒక బోల్ట్ అయితే ఇచ్చారు. మనం చక్రం కావాలితే ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. సో మీకు ఎవరికైనా కావాలితే మాత్రం కింద లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇదనమాట నేను తీసుకున్నది అయితే. నెక్స్ట్ వచ్చేసి వెంకన్న బాబు ఫోటో అయితే తీసుకున్నానండి. అవి 2 ఆర్డర్ చేశాను అనమాట. 2 ఏంటంటే నాకు ఒక డిజైన్ నచ్చింది, ఇంకోటి డిజైన్ నచ్చింది. ఏది చిన్నది ఉంటుందో దాన్ని బట్టి తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో ఒకటేమో ఇంత పెద్దది వచ్చింది, ఒకటేమో ఇంత చిన్నది వచ్చింది అనమాట. అయితే నాకు ఇది మోడల్ నచ్చింది, ఇదేమో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సో 2 ఆర్డర్ చేశాను. ఏది నచ్చితే అది ఉంచుకుందామని చెప్పేసి. కాకపోతే ఇది ఇంత పెద్దది వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా రీజనబుల్ కాస్ట్ అండి. ఇది 150 ఎంతనమాట, చూపిస్తాను ఆగండి. 150 రూపీస్ ఎంతో. ఇది నాకు అంత క్లియర్ గా గుర్తులేదు. సో చూడండి ఎంత పెద్ద విగ్రహం వచ్చిందో. మనకి అరే చేతి కన్నా ఇంకా కిందకైతే వచ్చింది. వాచ్ పెట్టుకున్నాను కదా, ఇంత అయితే వచ్చింది అనమాట. ఇది మనం పూజ గదిలో పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటదండి. పూజ గదే కాదు, మనం ఎక్కడైనా హాల్లో కబోర్డ్స్ లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంటది. దీనికి హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాగా వెనకాల రింగ్ కూడా ఇచ్చారనమాట. ఇది చాలా బాగున్నదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదనమాట. మీకు ఎవరికైనా కావాలితే మాత్రం ఒకసారి చూడండి. సో నెక్స్ట్ మళ్ళీ వెంకన్న బాబుది ఇంకోటి అయితే తీసుకున్నాను. ఇదేంటంటే మనకి నామాల కింద అయితే వచ్చింది అనమాట. సో దేవుడు ఇలా నుంచున్నట్టు వెనకాల వచ్చేసి ఇలా నామం అయితే వచ్చిందండి. సో మీకు ఇలా చూపిస్తే తెలుస్తుంది. ఇక్కడ నామం అయితే వచ్చింది. ఈ పక్కన వచ్చేసి ఇంకొక 2 అయితే వచ్చినాయి. సో దీని క్వాలిటీ కూడా బాగున్నదండి. మనకి దాన్ని చెప్పినట్టే ఇక్కడ కూడా స్క్రూ అయితే వచ్చింది అనమాట. మనం వీటిని ఓపెన్ చేసేసుకోవచ్చు, ఓపెన్ చేసుకుని క్లీన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా బాగున్నదండి క్వాలిటీ అయితేని. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ అయితే తీసుకున్నాను నేను. అయితే ఇది చెప్తాను ఆగండి. 2 ఒకటి అనుకుంటా. సో వాళ్ళు 2 కలిపి అయితే పంపేశారు. సో ఇలా ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇది స్ట్రాంగ్ గానే ఉన్నదనమాట ప్లేట్ అయితేని. కాకపోతే నాకు అందులో చూపించింది కొంచెం పెద్ద చూపించారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు చిన్నది అయితే వచ్చింది అనమాట. సో ఇది బాగున్నది క్వాలిటీ. సో ఇది ఒక ప్లేట్ అనమాట. అలాగే దీపాల కింద ఉత్తి పెట్టకూడదు దీపం, దాని కింద ప్లేట్ కానీ లేదంటే ఏదైనా ఆకేసి పెట్టమన్నారు. సో దానికోసం అని చెప్పేసి ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే నాకు 4 అయితే వచ్చినాయి. ఇట్లా క్వాలిటీ అయితే ఏం బాగోలేదండి. మనకి
ఇది ఇలా నొక్కుతుంటే మొత్తం దగ్గరికి అయిపోయేలా ఉన్నదన్నమాట. ఇలా నొక్కుతుంటే మొత్తం బెండ్ అయిపోతుంది ఇది. సో క్వాలిటీ అయితే ఏం బాగలేదు, నాకు అర్థం కావట్లేదు ఉంచాలా లేకపోతే పర్లేదు దీపావళి కిందకే కదా అని చెప్పేసి ఉంచేద్దామా లేదంటే పంపుదామా అన్న ఆలోచనలో ఉన్నాను అనమాట. సో ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. అయితే కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నది కానీ ఇవైతే స్ట్రాంగ్ గా లేదనమాట. కాకపోతే డిమార్ట్ లో రేట్ కన్నా ఇది రేట్ చూసుకుంటే మాత్రం చాలా రీజనబుల్ అనిపించింది. తను చూసి ఉంచుతాము, రిటర్న్ చేసేస్తాను, చూద్దాము. సో తర్వాత చూపిస్తానండి నేను ఏమి ఉంచాను ఏం రిటర్న్ చేశాను అన్నది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి అన్నపూర్ణాదేవి ఉంటది కదండి అమ్మవారు. సో అమ్మవారు ఇంకా ప్లేట్ అయితే వచ్చింది అనమాట. సో చూస్తున్నారు కదండి ఇది. అలాగే ఇది తాంబేలు అనమాట. తాంబేలు ఏంటంటే రాగిలో వచ్చింది, ఇదేమో ఇత్తల్లో వచ్చింది, ఇదేమో రాగిలో వచ్చింది. ఇది ఒకటైతే ఇవి అయితే వచ్చినాయి అన్నమాట. 3 సెట్ వచ్చినాయి. ఇవి ఏమో రాగిలో వచ్చినాయి అనమాట తాంబేలు. ఇంకోటి ఏమో ఇది రాగిలో అయితే వచ్చింది, ఇదైతే ఇత్తల్లో అయితే వచ్చిందండి. సో మనకి ప్లేట్ లో బియ్యం వేసుకుని అమ్మవారిని అయితే ఇందులో అయితే పెట్టుకోవాలండి. సో చూసారు కదండి చిన్న ఇలాంటి విగ్రహాలే చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా చిన్న చిన్ని ఉంటే నాకు పూజ గదిలో సరిపోతాయి అని చెప్పేసి. సో ఇదనమాట. ఇవి 3 వచ్చినాయి, 3 కూడా 150 లోపలనే వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కామాక్షి దీపం అయితే తీసుకున్నానండి. ఇదైతే పెద్దది వస్తుంది ఎక్స్పెక్ట్ చేశాను కానీ నేను అనుకున్నంత పెద్దది రాలేదనమాట. కాకపోతే వెయిట్ మాత్రం ఉన్నది, బాగున్నది క్వాలిటీ అయితే. ఇప్పుడు అందరూ కామాక్షి దీపం పెడుతున్నారు కదండి. సో మనకి వెయిట్ ఉన్నది, అలాగే మనకు ఆయిల్ వేసుకోవడానికి కూడా లెంత్ కూడా చాలా బాగున్నది అనమాట. సో ఇది కామాక్షి దీపం. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దీపం అయితే చూపిస్తానండి. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఇలాగ శంకు చక్రం ఉంటది కదండి. సో అలాగ వచ్చినాయి అనమాట ఇవి. ఇంకోండి ఇలాగా ఇలా అయితే ఉంటది అన్నమాట దీపం. దీనికి ఏంటంటే మనకి కింద ఒక చిన్నది అయితే ఇస్తాడనమాట స్టాండ్ కింద. దీనికి ఇలా స్క్రూ బిగించేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా ఉంటది ఇది. దీనికి ఏమి ఇలా అవుట్ అయితే ఉంటది అనమాట. కింద ఇలా పెట్టి ఇలా తిప్పేసామంటే మనకి ఇలా టైట్ అయిపోతుంది. దీపం అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇదిగోండి ఇలా అయితే ఉంటది. సో దీపం అయితే ఇదనమాట. ఇది డిజైన్ కూడా చాలా బాగున్నదండి. దీపం కూడా మనకి డిజైన్ అయితే వస్తుంది అనమాట. కింద కూడా మనకి డిజైన్ అయితే ఉంటది. ఈ దీపం కూడా చాలా బాగుందండి. ఇంకొక దీపం కూడా చూపిస్తాను. మొత్తం 2 అయితే వస్తాయి అనమాట. 2 కూడా వేరే వేరే మోడల్ అయితే వస్తాయండి. సో ఇదొకటి అనమాట. ఇవన్నీ నేను 200 బిలోయే తీసుకున్నాను. సో ఇవి దీపాలు అయితే బాగున్నాయండి. మనకి ఆయిల్ వేసుకోవడానికి కూడా లోతు కూడా చాలా ఎక్కువ ఉన్నది అనమాట. చాలా బాగున్నది. మనకి ఎక్కువ సేపు దీపం వెలుగైతే ఉంటాయి అనమాట. సో దీపాలు అయితేని క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి దీపాల క్వాలిటీ అయితేని. నెక్స్ట్ వచ్చేసి పెద్ద దీపాలు అయితే తీసుకున్నానండి. ఈ దీపాలు అయితే చాలా బాగున్నాయి అనమాట. మనకి హైట్ కూడా ఉన్నాయి దీపాలు. మనకి దీని డిజైన్ అయితే ఇలాగా ఒక కలపు డిజైన్ లాగా అయితే వచ్చింది అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి. మనకి ఎప్పుడు దీపానికి ఇలా ఒత్తులు అయితే వేసుకుంటాం కదా, దీనికి ఏంటంటే సింగిల్ ఒత్తు అయితే పెట్టాలన్నమాట. దీనికి పైన ఇలా స్క్రూ కింద అయితే ఇచ్చారండి. దీనిపైన ఒత్తు పెట్టుకుని మళ్ళీ ఆ స్క్రూ బిగించేసుకుంటే మనకి దీపం అయితే అవుతుంది అనమాట. సో చాలా మంది ఇంట్లో ఇలాగే ఉంటుంది. సో నేను ఈ టైప్ ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇట్లా క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి. నేను ఆల్రెడీ చాలా రోజుల బట్టి అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో దీపాలు అయితే అయ్యి తర్వాత వచ్చేసి ఇవి విగ్రహాలు అనమాట. ఇందులో వినాయకుడు ఇంకా దుర్గమ్మ అయితే ఉంటారండి. సో ఈ 2 కాంబో సెట్లు అయితే తీసుకున్నాను. ఇట్లా క్వాలిటీ అయితే చాలా బాగున్నది అనమాట. మనకి ఫస్ట్ వచ్చేసి వినాయకుడు అయితే ఇలా అయితే ఉన్నాడండి. కింద ఒక స్టాండ్ కింద అయితే ఇచ్చారు. దానికి స్క్రూస్ కూడా ఉన్నాయన్నమాట. మనం కావాలితే ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే వెనకాల ఒక చక్రం కూడా ఇచ్చారు కదండి. ఆ చక్రానికి కూడా స్క్రూస్ అయితే ఇచ్చారనమాట. మనం కావాలితే రిమూవ్ చేసుకోవచ్చు, మనకి కావాలనుకుంటే ఉంచుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వినాయకుడు వచ్చేసి ఇలా అయితే ఉన్నాడండి. తర్వాత దుర్గమ్మ విగ్రహం అయితే ఇలా అయితే వచ్చిందండి. మనకి ఇది బ్రాస్ ఐటెంలో అయితే వచ్చినాయి అనమాట. సేమ్ మనకి వినాయకుడు అయితే ఎలా ఉంటాడో ఈ అమ్మవారు కూడా సేమ్ అదేనండి. మనకి అలా స్టాండ్ కింద ఇచ్చారనమాట. మనకి అలా పెట్టగానే అలాగా స్టాండ్ అయిపోయి ఉంటారు. సో ఇట్లా క్వాలిటీ అయితే చాలా బాగున్నదండి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చూసుంటే అందులో కుంకుమ బొట్లు అయితే పెట్టేసి ఉంటాయి. ఈ 2 కాంబోస్ ఇట్లా అయితే వచ్చినాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. పూజ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. నేను చెప్పినవి అయితే ఇది ఒక్కటే క్వాలిటీ లేవు కానీ మిగతా అన్ని బాగున్నాయి అనమాట. సో నాకైతే ఈ దేవుడి ఫోటో అయితే బాగా నచ్చిందండి. మీకు ఎవరికైనా కావాలితే మాత్రం తీసుకోండి. అలాగే ఎవరికైనా మనం గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇవి నేను తీసుకున్నా అయితే మీషోలోనే తీసుకున్నాను అనమాట.
ఇప్పుడు మనకి పెళ్లిళ్ళు వస్తున్నాయి కదండి, ఏ మెహందీ ఫంక్షన్ గానీ ఏం చేసుకున్నా సరే ఎల్లో కంపల్సరీగా వేసుకుంటారు కదా. సో నేను ఫుల్ లుక్ అయితే చూపిస్తాను. అలాగే దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి బుట్టాలు. సో సో ఇవ్వండి, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. చాలా బాగుంటది అనమాట డ్రెస్. ఇది 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. సో ఇక్కడైతే వీ నెక్ కింద అయితే వచ్చింది, అలాగే ఇక్కడ ఫ్లవర్ కింద అయితే వచ్చింది అనమాట. మీకు ఫుల్ లుక్ అయితే అనమాట. సో దుప్పట అయితే ఇలా వచ్చింది దీనికి. సో డ్రెస్ అయితే చాలా బాగున్నదండి. సో దీనికి ప్యాంట్ కూడా ఉన్నది, అలాగే మనకి టాప్ కి కింద బార్డర్ కూడా వచ్చింది అనమాట. మీకు చూపిస్తాను ఆగండి. సో కింద మనకి ఇలా అయితే బార్డర్ అయితే వచ్చింది అనమాట. సో ఈ విధంగా అయితే బార్డర్ వచ్చింది. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది. ప్యాంట్ కి ఒక పాకెట్ కూడా ఇచ్చారు. సో డ్రెస్ అయితే చాలా బాగున్నదండి, చాలా బ్రైట్ గా కనిపిస్తాం అనమాట. సో ఇవన్నీ నేను మీషోలో తీసుకున్న అయితేని మీకు ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. ఇందులో మీకు ఏం నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.